మనందరికీ ఆరాధ్య దైవం, మనందరి యొక్క ప్రథమ గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆయన యొక్క భక్తిని చాటుకునేటటువంటి భక్తులు యావత్ సమాజం ఎందరో ఉన్నారు. కానీ అందులో భాగంగా ఈవేళ మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటి తరుణంలో ఈ యొక్క విశాఖపట్నం ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఆర్కే బీచ్లో చేసేవారు. అటువంటి కార్యక్రమం ఏదైతే శ్రీ రాధాకృష్ణ మహోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మహోత్సవాలని ఈవేళ అనకాపల్లి జిల్లా విడిపోయింది కాబట్టి అనకాపల్లి జిల్లాలో ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం అనుకోవచ్చు, లేదు మంచి అందరికీ ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి స్థలం అనుకోవచ్చు. ఇటువంటి స్థలం ఈ ముద్దుర్తిలో ఉంది, సంగమేశ్వరంలో. కాబట్టి ఈ స్థలంలో ఈవేళ యాదవులే కాకుండా యాదవ సమాజం అన్ని సమాజాలని కలుపుకొని ఈవేళ ఇక్కడ శ్రీ రాధాకృష్ణ మహోత్సవాలని మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో ఈ యొక్క ముద్దుర్తికి సమీపంగా సంగమేశ్వరం దగ్గర నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరైతే పల్లా శ్రీనివాస్ యాదవ్ గారితో పాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వివిధ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క శ్రీ రాధాకృష్ణ మహోత్సవం కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అధ్యక్షుల పేరేంటుంది? పల్లా రమణ గారు. ఈయన ఈ గ్రామానికి ఎంపీడీసీ కూడా. కాబట్టి ఆ కమిటీకి అధ్యక్షులతో పాటు ఈ గ్రామానికి ఎంపీడీసీ. కాబట్టి ఇతని యొక్క ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం జరగడం నిజంగా అదృష్టకరం. మేము మా యొక్క ఓంబారి శక్తిపీఠం తరపు నుంచి వీళ్ళని అభినందించడమే కాదు, ఈ యొక్క అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా 5వ తారీఖున అంటే పౌర్ణమి, కార్తీక పౌర్ణమి అంటే చాలా అద్భుతమైనటువంటి రోజు ఆ రోజు. కాబట్టి మనకి భక్తితో పాటు పుణ్యము మనకి సకల అన్నీ కూడా మనకి లభిస్తాయి. కాబట్టి 5వ తారీఖు మీ అందరి కోసం మీ యొక్క రాధాకృష్ణ మహోత్సవాన్ని తిలకించడానికి ఎక్కడెక్కడ అనకాపల్లి మూలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ముద్దులతో వచ్చి సందర్శించవలసిందిగా ఆ యొక్క రాధాకృష్ణ మహోత్సవం కమిటీ తరపు నుంచి మీ భారతానంద మహారాజ్ అభ్యర్థిస్తున్నారు. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ.